We continue our study today on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈ రోజు కొనసాగిద్దాం. We've been looking through the Gospel of Matthew, seeking to obey the last command of Jesus mentioned in the last verse of this book. మనము మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పిన చివరి వచనానికి ఆజ్ఞకు లోబట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. That we should go into all nations and after making disciples and baptizing them, teach them to do every single thing I have commanded. మనము సమస్త దేశములకు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేసిన తర్వాత యేసు ఆజ్ఞాపించినవన్నీ వారి గైకొనవలనని వారికి బోధించాలి. And if we are to fulfill that command, which is the neglected part of the Great Commission, ప్రభు అప్పగించిన ఈ గొప్ప పనిలో ఎంతో నిర్లక్ష్యం చేయబడిన ఈ భాగాన్ని మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. there's a lot of evangelism being done, but very little disciple making and teaching people to do everything that Jesus commanded. అనేక చోట్ల సువార్త ప్రకటించబడుతుంది, కానీ ప్రజలను శిష్యులుగా చేయటం మరియు యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిందంతా గైకొనమని బోధించటం అనేది తక్కువగా ఉంది. And if we want to do that, then we must try to understand from the Gospels, what did Jesus teach? దాన్ని మనం చేయాలంటే సువార్తల్లో మనము యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఏమి బోధించారు అనే దాన్ని మనం చూడాలి. By his life, by his words, by the circumstances through which he took his disciples, తన జీవితం ద్వారా, తన మాటల ద్వారా, అనేక పరిస్థితుల ద్వారా తన శిష్యులను తీసుకువెళ్ళి వారికి నేర్పించిన దాన్ని బట్టి, and everything that we read in the Gospels. There's a message that comes through, and that is what we're seeking to study. మరియు సువార్తల్లో చెప్పిందంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దాంట్లోంచి వచ్చే సందేశాన్ని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. In Matthew 24, Jesus is answering the question of the apostles as to when would the temple be destroyed and when would he be returning. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అపోస్తలులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇస్తూ ఉన్నాడు. ఆ దేవాలయము ఎప్పుడు కూల్చబడుతుంది మరియు నీ రాకడకు సూచనలేంటి? We saw last time that the first thing he mentioned repeatedly was deception. మనం గత అధ్యయనంలో చూసాము, పదే పదే ఆయన చెప్తూ వచ్చిన మాట ఏంటంటే మోసము. This is one thing we have to be extremely careful about. ఈ ఒక్క విషయం గురించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Where a person who goes to buy diamonds is concerned that he doesn't get cheated. ఒక వ్యక్తి వజ్రాలను కొనటానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మోసపోకుండా ఉండటానికి ఎంతో జాగ్రత్త పడతాడు. Person who goes to buy gold is concerned that he doesn't get cheated. బంగారం కొనటానికి వెళ్ళిన వ్యక్తి కూడా మోసగించబడకుండా ఉండటానికి ఎంతో జాగ్రత్తలు పడతాడు. Maybe he takes an expert with him తనతో బాగా తెలిసిన ఒక నిపుణుని తీసుకుని వెళ్తాడు, who knows all about diamonds, all about gold. The same way, if we want to avoid deception, we've got to know the Word of God. ఆ వజ్రాల గురించి, బంగారం గురించి బాగా తెలిసిన వ్యక్తిని తీసుకుని వెళ్తాడు. అదేవిధంగా మనం కూడా మోసగించబడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. We've got to love the truth. We must seek to be saved from sin. మనం సత్యాన్ని ప్రేమించాలి. పాపము నుండి విడిపించబడటానికి, రక్షించబడటానికి మనం చూడాలి. It's not by intellectual sharpness that we escape deception. ఏదో మనకు బాగా తెలివితేటలు ఉన్నందున మనం మోసం నుండి తప్పించుకోలేము. Many clever people are deceived. అనేక మంది తెలివితేటలు కలిగిన వ్యక్తులు కూడా మోసగించబడ్డారు. The devil came through the serpent. The devil is sharper and cleverer than the cleverest human being. అపవాది ఆ సర్పం దగ్గరకు కూడా ఆ తెలివితేటలతోనే వచ్చాడు. అపవాదికి ఏ మానవుని కంటే కూడా ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. And so we cannot overcome him by cleverness. కాబట్టి కేవలం తెలివితేటలను బట్టి మనము అపవాదిని జయించలేము. He's much cleverer than us and he can deceive the cleverest of Christians. మనకంటే కూడా ఎంతో ఎక్కువ తెలివితేటలు కలిగిన వ్యక్తి, అత్యంత తెలివిగల క్రైస్తవుని కూడా అపవాది మోసం చేయగలడు. And a lot of clever Christians are deceived. అనేక మంది తెలివిగల క్రైస్తవులు కూడా మోసగించబడ్డారు. So we must love the truth, seek to be saved from sin, కాబట్టి మనం సత్యాన్ని ప్రేమించాలి, పాపం నుండి రక్షించబడటానికి చూడాలి, and seek to obey God. Then we will know the doctrine. This is దేవునికి విధేయత చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు దాని గురించిన సిద్ధాంతం మనకు తెలుస్తుంది. word that Jesus spoke in John chapter 7, which is relevant in this connection. He said, if you want to know the truth, John chapter 7 and verse 17 says, యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనకెంతో అన్వయించబడతాయి. 7:17లో ప్రభు ఈ విధంగా చెప్పారు, if you desire to do, if anyone is willing to do God's will, he will know whether what I am speaking
is from myself or from God. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడ్ల ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక నా ఆయనంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. So if I'm really desiring deep down in my heart to do the will of God, then I will know the truth. నిజంగా నా హృదయాంతరంగాల్లో నేను దేవుని చిత్తాన్ని చేయటానికి నిశ్చయించుకున్నట్లయితే అప్పుడు నాకు సత్యం తెలుస్తుంది. Then he goes on to say in Matthew 24, after speaking about deception in verse 5, ఆయన మోసం గురించి మాట్లాడిన తర్వాత 5వ వచనంలో ఆ తర్వాత ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. that there'll be wars, rumors of wars that you hear of, మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. and don't be frightened. One of the words that Jesus constantly spoke in relation to the last days to his disciples was, don't be afraid. మీరు కలవరపడకుండా చూసుకొనుడి, అంటే భయపడకుండా చూసుకొనుడి. ఈ అంచె దినాల గురించి ప్రభువు చెప్పినప్పుడల్లా తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే భయపడొద్దు. It's a word that comes many times in his messages and when he speaks to people, fear not, fear not, fear not. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రసంగాల్లో మరియు ప్రజలతో ఆయన మాట్లాడేటప్పుడు పదే పదే ఈ మాట చెప్తూ ఉంటారు, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. Even in the Old Testament, don't be afraid. God will be with you. పాత నిబంధనలో కూడా మనం చూస్తాం, మీరు భయపడవద్దు, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. These things must take place, but that is not yet the end. Wars and rumors of wars is not yet the end. Nation will rise against nation. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనముల మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. Kingdom against kingdom. There'll be famines and earthquakes. And all these things are the beginning of birth pangs. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. The second coming of Christ is compared to the birth of a baby. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ దేన్ని పోలి ఉందంటే ఒక బిడ్డకు జన్మనివ్వటంతో పోల్చబడింది. That's why he uses that expression. అందుకే ఇక్కడ అటువంటి మాటలు ఉపయోగించారు. And you know that when a mother is looking forward to the birth of a baby, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వటానికి చూస్తూ ఉన్నప్పుడు she realizes that before the birth of the baby, she's going to have a period of intense pain. తనకి తెలుసు ఆ బిడ్డకు జన్మనిచ్చే దానికంటే ముందు ఎంతో ప్రసవ వేదన ఉంటుందని. And then only the baby is born. ఆ తరువాత మాత్రమే బిడ్డ జన్మిస్తాడు. So Jesus speaks here about the birth pangs, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రసవ వేదన గురించి చెప్తున్నారు. the pains of birth that are going to precede the birth of the baby. ఒక బిడ్డ జన్మించేదానికి ముందు తల్లికి ఎంతో ప్రసవ వేదన ఉంటుంది. And he goes on to say that the wars, rumors of wars and all these things, and ఆ తర్వాత ఇంకా చెప్తూ యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి మీరు వినబోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. is only the beginning of birth pangs, and he speaks about persecution. They will deliver you up to tribulation. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వాళ్ళు మిమ్మను శ్రమల పాలు చేస్తారు. Do we look forward to tribulation? No. అంటే మనం శ్రమల కోసం చూస్తామా? కాదు. Does a mother look forward to the birth pains? No. ఒక తల్లి ప్రసవ వేదన గురించి చూస్తుందా? కాదు. What is she looking forward to? దేని గురించి ఆమె చూస్తుంది? The birth of the baby. బిడ్డ జన్మించాలని చూస్తుంది. But she knows the birth pains will come before. Definitely, she knows that. మరి తనకు తెలుసా ఆ బిడ్డ జన్మించే దానికి ముందు ఆ నొప్పులు ఉంటాయని? తెలుసు. So we don't look forward to tribulation, but we know the tribulation will come before the coming of Christ, without a doubt. మనం ఆ శ్రమల కోసం చూడం కానీ క్రీస్తు రాకడకు ముందు ఆ శ్రమల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. అందులో సందేహం ఏం లేదు. It's one of the signs of the last days. They'll deliver you to tribulation. అంచె దినాలకు సంబంధించి ఇది ఒక సూచన. వాళ్ళు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. And they will kill you. వాళ్ళు మిమ్మల్ని చంపుతారు. And you'll be hated by all nations on account of my name. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదురు. This is one of the clearest things that Jesus spoke. Yet everybody speaks of wars and rumors of wars and earthquakes. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పిన మాటలు ఇవి. కానీ చాలా మంది ఏంటంటే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి, కరువుల గురించి, భూకంపాల గురించి మాట్లాడుతూ ఉంటారు. And famines, but nobody speaks of the fact that there'll be a tribulation. There'll be a great tribulation before Christ comes again. కానీ క్రీస్తు రాకడకు ముందు మహాశ్రమల గుండా వెళ్లాల్సి వస్తుందని ఎవరు మాట్లాడరు. And yet Jesus spoke about it so clearly. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా మాట్లాడారు దాని గురించి. And the reason is the devil is deceived with the vast majority of Christendom, saying you will not go through the great tribulation. దీనికి కారణం ఏంటంటే అపవాది క్రైస్తవ్యంలో అనేక మందిని మోసం చేశాడు. మీరు శ్రమల ద్వారా వెళ్లరు. Christ will come and secretly rapture all of you. క్రీస్తు రహస్యంగా వచ్చి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకువెళ్తాడు. And you will escape the tribulation. మీరు ఆ శ్రమలను తప్పించుకుంటారు. There's not one verse in Scripture that teaches that. లేఖనాల్లో దీనికి సంబంధించి ఒక్క వచనం కూడా లేదు.
It's a lie of the devil. ఇది అపవాది యొక్క అబద్ధం. But he's fooled many evangelical Christians with it. కానీ ఈ సిద్ధాంతంతో అనేక మంది ఇవాంజలికల్ క్రైస్తవుల్ని మోసం చేశాడు అపవాది. They will deliver you up to tribulation. Jesus said in John 16:33, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు. యోహాను సువార్త 16:33లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. in the world you will have tribulation. Tribulation is not the judgment of God. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అని ప్రభువు చెప్పారు. శ్రమలు కలగటం అంటే అది దేవుని యొక్క తీర్పు అని కాదు. Christians will never face the judgment of God. Tribulation is always from men. క్రైస్తవులు దేవుని యొక్క తీర్పు కిందకి రారు. శ్రమలు అనేవి ఎప్పుడు మనుషుల ద్వారా కలుగుతాయి. If there is a tribulation from God, that Christians will escape. And ఒకవేళ శ్రమలు అనేవి దేవుని దగ్గర నుంచి వచ్చినట్లయితే క్రైస్తవులు వాటిని తప్పించుకోవచ్చు. wars and famines are not tribulation from God. యుద్ధాలు, కరువులు ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే శ్రమలేం కాదు. And there are many wars and famines that have taken place in history where even Christians have suffered. ఈ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక యుద్ధాలు, అనేక సార్లు కరువులు వచ్చినాయి. అందులో క్రైస్తవులు కూడా ఇబ్బంది పడ్డారు. It's not a judgment from God, far from it. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన తీర్పు కానే కాదు. Then it says here, at that time many will fall away and will deliver up one another and hate one another. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. One reason people fall away, one reason at that time is because their leaders never prepared them for tribulation. ఆ సమయంలో ప్రజలు పడిపోవటానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళ నాయకులు వాళ్ళని శ్రమల గుండా వెళ్లాలని సిద్ధం చేయలేదు. They were told Christ will come and secretly rapture you. క్రీస్తు రహస్యంగా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాడు అని చెప్తారు. So they waited for that and tribulation came and they were not prepared and they fall away. వాళ్ళు ఆ విధంగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా పడిపోతారు. This actually happened in China, చైనాలో ఇలా జరిగింది నిజానికి. where for many years the missionaries thought them Christ would come and rapture them. And then when tribulation came, many of them fell away from the faith. అనేక సంవత్సరాలు మిషనరీలు వాళ్ళకి ఏం చెప్పారంటే క్రీస్తు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు, మీరు శ్రమల గుండా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ఎప్పుడైతే నిజంగా శ్రమలు వచ్చినాయో చాలా మంది వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారు. Whose failure was that? It was the failure of the missionaries who didn't teach them that there will be tribulation before the rapture, before Christ comes. ఇది ఎవరి వైఫల్యం? వాళ్ళకి బోధించని మిషనరీల వైఫల్యం. అది క్రీస్తు రాకముందు, మనం పైకెత్తబడక ముందు మహాశ్రమలు అనేవి ఉంటాయి. And at that time many will fall away, not a few. They'll hate one another and deliver up one another. Many false prophets will arise and mislead many. ఆ సమయంలో కొంతమంది కాదు, అనేకులు పడిపోతారు. అనేక మంది అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ద్వేషిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. And because lawlessness is increased, most people's love will grow cold. ఆ సమయంలో కొంతమంది కాదు, అనేకులు పడిపోతారు. అనేక మంది అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ద్వేషిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. There's going to be such a lot of sin in the world, particularly through the entertainment industry. లోకంలో ఎంతో పాపం ఉంటుంది, ముఖ్యంగా ఆ వినోదానికి సంబంధించిన ఇండస్ట్రీ నుంచి. Movies and music and the internet, సినిమాలు, సంగీతము, ఇంటర్నెట్, pornography and all types of things. There's going to be భూత చిత్రాలు, ఇలాంటివన్నీ కూడా అనేకమైనవి ఉంటాయి. sin is going to increase and abound with adultery and homosexuality and పాపం అనేది ఎంతో విస్తరిస్తుంది. వ్యభిచారం ఎక్కువ అవుతుంటుంది, స్వలింగ సంపర్కం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. all types of things, and the love of many will become cold. ఇలాంటివి అనేకమైనవి జరుగుతాయి కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. Instead of loving Jesus fervently, they will cool off. యేసు ప్రభువుని ఎంతో ఎక్కువగా ప్రేమించడానికి బదులు వాళ్ళ ప్రేమ చల్లారిపోతుంది. They may not give up Christ completely. వాళ్ళు పూర్తిగా ప్రభువుని విడిచిపెట్టకపోవచ్చు. It doesn't say they will forsake వాళ్ళు ప్రభువుని విడిచిపెడతారు అని ఇక్కడ లేదు. కానీ Christ. They will just cool off in their love for God, and they will cool off in their love for one another. They will hate one another. దేవుని పట్ల వాళ్ళ ప్రేమ చల్లారిపోతుంది, ఒకరి పట్ల ఒకరి ప్రేమ కూడా చల్లారిపోతుంది, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. But the one who endures, verse 13, in love to Christ and to one another will be saved. ఇక్కడ 13వ వచనంలో మనం చూసినట్లయితే అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే అంతం వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో మరియు ఒకరి ఎడల ఒకరి ప్రేమలో ఎవరైతే సహిస్తారో వాళ్ళు. In the context, verse 13, it's referring to love. Most people's love will grow cold, but ఇక్కడ 13వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సందర్భంలో ఏంటంటే ప్రేమ గురించి చెప్పబడింది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. you see the context? Verse 12 and 13,
most people's love will grow cold, but the one who endures to the end will be saved. ఇక్కడ 12, 13 వచనాలు మనం చూసినట్లయితే అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. కానీ ఇక్కడ మీరు చూసారా, అదేంటంటే అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. Meaning the one who endures in love, అంటే ప్రేమలో సహించిన వాడు, in fervent love for Christ and in fervent love for one another. క్రీస్తు కొరకు గాఢమైన ప్రేమను కలిగి ఉండటం మరియు ఒకరి యేళ్ళ ఒకరు ప్రేమను కలిగి ఉండటం. No matter how the other people treat him, ఇతరులు తన్ను ఎలా చూశారన్నది కాదు, he will continue in love and therefore he will be saved. అతడు ప్రేమలో సహిస్తాడు కాబట్టి అంతం వరకు ఆ వ్యక్తి రక్షించబడతాడు. So salvation comes to the one who is willing to endure in love till the end. That is why love is the greatest. కాబట్టి అంతం వరకు ఎవరైతే సహిస్తారో ప్రేమలో వాళ్ళే రక్షించబడతారు. అందుకే ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది. It's not understanding of doctrine that's the greatest. It is love for Jesus, fervent love for Christ, and fervent love for one another. కాబట్టి సిద్ధాంతాలు అర్థం చేసుకునే విషయంలో కాదు, ఎవరైతే క్రీస్తు మీద ప్రేమను కలిగి మరియు ఒకరి యేళ్ళ ఒకరు ప్రేమను కలిగి ఉంటారో అదే గొప్ప సంగతి. This is the message we have to proclaim in the last days to preserve people from cooling off. అంచె దినాల్లో ప్రజలు చల్లారిపోకుండా ఇదే వర్తమానాన్ని మనం ప్రకటించాలి. And the gospel of the kingdom will be preached in the whole world. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. Not the gospel of escape from hell. There's a lot of difference between the gospel of escape from hell or the gospel of financial prosperity. ఇక్కడ నరకం నుండి తప్పించుకునే సువార్త కాదు, నరకం నుండి తప్పించబడే సువార్తకి మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందే సువార్తకి వీటన్నిటికీ ఎంత తేడా ఉంది. Or the gospel of healing. లేక స్వస్థతలకు సంబంధించిన సువార్త కాదు. This is the gospel of the kingdom of God. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే రాజ్య సువార్త, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన సువార్త. What is the gospel of the kingdom of God, which is to be preached in the whole world for a witness? దేవుని యొక్క రాజ్య సువార్త అంటే ఏంటి? సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడే ఈ సువార్త ఏంటి? Doesn't say everybody be converted. The way to life is narrow and very few find it, but it will be proclaimed as a witness. ఇక్కడ అందరూ రక్షించబడతారని నేను చెప్పలేదు, కానీ జీవానికి వెళ్లే మార్గం ఎంతో ఇరుకైనది, సంకుచితమైనది కాబట్టి దాన్ని కనుగొని వారు కొందరే, కానీ అందరికీ సాక్ష్యంగా ఉండటానికి ప్రకటించబడుతుంది. This gospel of the kingdom of God, is described in Romans 14 and verse 17. దేవుని రాజ్యానికి సంబంధించిన ఈ సువార్త రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో వివరించబడింది. The kingdom of God is righteousness, peace, and joy in the Holy Spirit. దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. So what is going to be proclaimed in the last days? The gospel of the kingdom of God. అంచె దినాల్లో మనం ఏం ప్రకటించాలి? దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్త. Of righteousness, the gospel of righteousness. The gospel of peace, peace with God, peace with men, peace in your heart. నీతికి సంబంధించిన సువార్త, సమాధానానికి సంబంధించిన సువార్త, దేవునితో సమాధానంగా ఉండటము, మీ హృదయంలో సమాధానం కలిగి ఉండటము, ఇతరులతో సమాధానం కలిగి ఉండటం. No strife, no panic, no turmoil, peace in the home. ఎటువంటి కలహము లేకుండా, ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి ఉప్పెన లేకుండా గృహంలో సమాధానం కలిగి ఉండటము. The gospel of joy, of perpetual joy. ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగి ఉండటము. Under all circumstances. This is the gospel that's going to be preached in the last days. ప్రతి పరిస్థితిలో కూడా ఎంతో ఆనందంగా ఉండటము చివరి దినాల్లో బోధించే సువార్త ఇదే. And you should belong to a church that is preaching righteousness, peace, and joy in the Holy Spirit. ఏ సంఘంలో అయితే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ లేని ఆనందం గురించి చెప్పబడుతుందో ఆ సంఘంలోనే ఉండాలి. That's the church you should belong to. అటువంటి సంఘానికి నువ్వు చెందినవాడు అయి ఉండాలి. And so we see here, this will be proclaimed as a witness to all nations. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడుతుంది. God wants the gospel to go everywhere. దేవుడు సువార్త అన్ని చోట్లకి వెళ్ళాలని కోరుకుంటాడు. But the ultimate result of it is that there will be a pure testimony for the Lord in every nation. కానీ దాని అంతిమ ఫలితం ఏంటంటే ప్రతి దేశంలో కూడా దేవుని కొరకు పవిత్రమైన సాక్ష్యం అనేది ఉంటుంది. There must be a testimony for the Lord in every nation for a witness to all the nations. ప్రతి దేశంలో కూడా సకల జనులకు సాక్షార్థమై ఉండినట్లు దేవుని కొరకు పవిత్రమైన సాక్ష్యం ఉంటుంది. It doesn't mean everybody will be converted. I don't think
everybody will even get an opportunity to hear. ప్రతి ఒక్కరూ మార్పు చెందుతారని నేను అనుకోవటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా సువార్తను వినే అవకాశం కలుగుతుందని కూడా నేను అనుకోవటం లేదు. But there'll be a witness to the Lord in all nations. కానీ ప్రతి దేశంలో కూడా ప్రభువు కొరకైన పవిత్రమైన సాక్ష్యం అనేది ఉంటుంది. Unfortunately, many people's emphasis is more on the quantity. We must get the gospel to everybody, which is a good desire. I mean, Jesus himself said, దురదృష్టవశాత్తు అనేక మంది ఏమనుకుంటారంటే సంఖ్య కోసం చూస్తుంటారు. ప్రతి వారికి సువార్త ప్రకటించబడాలి అంటారు. అది మంచిదే. యేసు ప్రభు కూడా అదే చెప్పారు. take the gospel to all creatures. That's fine. సమస్త జనులకు సువార్తను ప్రకటించమని ప్రభువే చెప్పారు. అది మంచిదే. But in a country like India, where we have one child born almost every second, and that means 3,600 babies born in an hour, భారతదేశం లాంటి మన దేశంలో ప్రతి సెకనికి ఒక చిన్న బిడ్డ పుడుతూ ఉంటాడు. అంటే గంటకు 3,600 మంది పుడుతూ ఉంటారు. you need to reach 3,600 people in an hour గంటకు 3,600 మంది నువ్వు చేరుకోవాలి. to be able to reach India alone, leave alone all other countries. కేవలం భారతదేశంలోనే 3,600 మంది నువ్వు చేరుకోవాలి. మిగిలిన దేశాలు పక్కన పెడితే Yeah, we don't want to deceive ourselves. It's almost impossible మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఇది దాదాపు అసాధ్యం. to reach every single individual with the gospel, with all the many languages there are. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించటము మరియు అనేక భాషలు కూడా ఉంటాయి. But we can have a witness in every nation, కానీ ప్రతి దేశంలో కూడా మనం సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు. a pure, uncompromising, quality witness for Christ. రాజీ పడని నాణ్యత కలిగిన పరిశుద్ధమైన క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు. And that is the great need of the hour. ఇప్పుడు అది ఎంతో అవసరం. And if we don't concentrate on that, we'll have this wishy-washy, third-rate, useless Christianity. ఒకవేళ దాన్ని మనం పట్టించుకున్నట్లయితే ఎందుకు పనికిరాని చౌకబారు క్రైస్తవత్వాన్ని మనం చూస్తాం. that we are trying to spread everywhere, doing good and a social gospel plus అన్ని చోట్ల మనం దీన్ని తీసుకొని వెళ్ళి కేవలం సామాజిక సువార్తను ప్రకటిస్తూ ఉంటాం, మంచి పనులు చేస్తూ ఉంటాం. many other good things, which are good, which the world will appreciate. They'll give you awards for it, etc. అది కూడా మంచిదే. లోకం కూడా దాన్ని గుర్తించి చాలా అవార్డులు కూడా ఇస్తుంటుంది. But that's not the gospel Jesus preached. That's కానీ అది యేసుక్రీస్తు ప్రభు ప్రకటించిన సువార్త కాదు. a byproduct of the gospel. We're not against it. అది సువార్తతో పాటు అదనంగా చేసేది. దానికి మనమే వ్యతిరేకంగా లేము. But the gospel must produce a pure witness for Christ. కానీ సువార్త అనేది క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యాన్ని నిలబెట్టాలి. And then he speaks about the destruction of the temple, which is another question that they had asked earlier on. ఆ తర్వాత ఆయన దేవాలయము కూలిపోవటం గురించి చెప్పారు. వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడిగారు. In verse 3, he says, when you see the abomination of desolation spoken of by Daniel the prophet standing in the holy place, let the reader understand. 3వ వచనంలో వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు. ప్రభు ఈ విధంగా జవాబిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. See, the holy place is in the temple. It's only referring to the Jewish time. There's no temple for a church. ఇక్కడ మనం చూసినట్లయితే దేవాలయంలోని పరిశుద్ధ స్థలం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. దేవాలయం అనేది కేవలం యూదులకు మాత్రమే ఉంటుంది. సంఘానికి పరిశుద్ధ స్థలం అనేది ఏమి ఉండదు. Church doesn't have a holy place. But he's speaking, answering that first question about when will the temple be destroyed. కానీ వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ దేవాలయం ఎప్పుడు కూల్చబడుతుంది అన్న ప్రశ్నకి ఆయన ఇక్కడ జవాబిస్తూ ఉన్నారు. He shall answer that. When will the temple be destroyed? ఆ దేవాలయం ఎప్పుడు కూల్చబడుతుందో నేను చెప్తాను. When you see the abomination of desolation in the holy place, in the most holy place, that is. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. And I heard it said that there was a pig sacrificed on the altar in the most holy place to desecrate that place in the eyes of the Jews. నేను విన్నది ఏంటంటే ఒకసారి ఆ పరిశుద్ధ స్థలమందు ఒక పందిని అక్కడ బలిచ్చారు. ఎందుకంటే దాన్ని అపవిత్రం చేయాలని ఆ పరిశుద్ధ స్థలాన్ని. And that is probably the abomination of desolation that happened in 70 AD. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో బహుశా జరిగిన అది ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు ఆ విధంగా ఉంచారు. Or when the temple was destroyed. And he says, when you see that, let the reader understand. ఆ దేవాలయం కూల్చబడ్డప్పుడు ఎప్పుడైతే కూల్చబడిందో అప్పుడు ఆ విధంగా చేశారు. ఈ విధంగా జరిగినప్పుడు చదువువాడు గ్రహించును గాక
అని ప్రభు చెప్తున్నాడు. You'll understand it when it happens. This Jesus was speaking about something that would take place 40 years later. అది జరుగుతున్నప్పుడు మీకు అర్థం అవుతుంది అని ప్రభు చెప్పారు. 40 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు చెప్తున్నారు. Then let those who are in Judea flee to the mountains. He's speaking specifically to the Jewish people. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను. యూదుల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. This is not for the last days. This is not the answer to the second question. It's the answer to the first question. ఇది అంచె దినాల గురించి చెప్పిన మాట కాదు. ఇది రెండో ప్రశ్నకి జవాబు కాదు గాని మొదటి ప్రశ్నకి జవాబు. Then let those who are in Judea flee to the mountains. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను. And if you're on the housetop, don't wait to go down and get anything. Just run. ఒకవేళ మీరు మిద్దె మీద ఉన్నట్లయితే క్రిందకు దిగి ఏదో తీసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకోవటానికి దిగకూడదు. And if you're out in the field, don't turn back to your house. Just run. పొలములో ఉండేవాడు వెనక్కి తిరగకూడదు, పారిపోవాలి. Because it's going to be a time of persecution, and woe unto those who got child in those days or nursing babes. Boy, it's going to be tough for them, because how are they going to run with their babies? మహాశ్రమల కాలం కాబట్టి అయ్యో ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి నీ శ్రమ. ఎందుకంటే ఆ చిన్న బిడ్డలతో వాళ్ళు ఏ విధంగా పారిపోతారు, వాళ్ళకి ఎంతో శ్రమ. And also pray that you won't have, your flight will not be in winter, because it's going to be difficult to run in winter. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలము రాకుండా ఉండాలని ప్రార్థించండి. And pray that your flight will not be on a Sabbath day, because you'll easily be detected. విశ్రాంతి దినమందు అది సంభవించకూడదని ప్రార్థించండి. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని సులభంగా గుర్తిస్తారు. It's referring to the Jews. The Jews did not move out on the Sabbath day. So if they see people running, the Romans will detect them. ఆయన ఇక్కడ యూదుల గురించి చెప్తున్నారు. ఎందుకంటే యూదులు విశ్రాంతి దినాన ప్రయాణం చేయరు. వీళ్ళు పారిపోతూ ఉన్నట్లయితే రోమీయులు వాళ్ళని గుర్తుపడతారు. So pray that it will not be like that. Prayer can change things, you know. ఆ విధంగా సంభవించకూడదని ప్రార్థించండి. ప్రార్థన సంగతులను మారుస్తుంది, మీకు తెలుసా? And those who took that seriously would have prayed. ఒకవేళ వాళ్ళు దాన్ని తీవ్రంగా తీసుకుని ఉంటే ప్రార్థించి ఉండేవాళ్ళు. Because then there'll be a great tribulation, ఆ తర్వాత మహాశ్రమ కలుగుతుంది. such as has not occurred since the beginning of the world until now, nor ever will be. Now he's answering the second question. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడు కలుగబోదు. ఇప్పుడు ఆయన రెండో ప్రశ్నకి జవాబిస్తూ ఉన్నారు. There will be a great tribulation. మహాశ్రమ కలగబోతుంది. It's 2000 years later almost, from the time when the temple is destroyed. దేవాలయం కూల్చబడినప్పటి నుండి దాదాపు 2000 సంవత్సరాలైంది. And unless those days had been cut short, no life would have been saved, but for the sake of the elect, those days will be cut short. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. So there's a fixed period that God has determined when the elect will go through tribulation. You know, when the Lord was speaking, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఆ శ్రమల్లో గుండా వెళ్ళాలి కాబట్టి దేవుడు ఒక నిర్దిష్టమైన కాల పరిమితిని పెట్టుకున్నాడు. to the church in Revelation, to one of the churches there in Revelation chapter 2, he says to the church in Smyrna, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘములతో మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక సంఘంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. స్మరణ సంఘంతో you're going to have tribulation, verse 10 in the middle, for 10 days. 10వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మీరు శ్రమల గుండా వెళ్తారు, 10 దినములు మీకు శ్రమ కలుగును. Revelation 2:10. ప్రకటన 2:10. You're going to have tribulation for 10 days. It's a fixed period. God allows it, and then it'll be over. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. దేవుడు నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం ఆ తర్వాత అది ముగించబడుతుంది. So this is the great comfort we have in any tribulation we go through, trial. God will not allow us to be tested beyond our ability. మనం ఎటువంటి శ్రమల్లో శోధనలో వెళ్తున్నా కానీ మనం కలిగి ఉండవలసిన నిశ్చయిత ఇది. మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు అనుమతించడు. It's a fixed period determined by God before it starts. ఆ శ్రమ ప్రారంభం కాకమునిపే ఎంత సమయం ఉండాలో దేవుడే నిర్ణయిస్తాడు. Now we don't know when it ends, but God knows already. అది ఎక్కడ ముగించబడుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు ఎక్కడ ముగించబడుతుందో. When is the end? And when the end comes, in one way or the other, God will put it to an end. కాబట్టి ఎప్పుడైతే అది ముగించబడుతుందో అప్పటి వరకు కూడా దేవుడు ఏదో ఒక విధంగా కాపాడతాడు. And we've seen that happen in different countries. అనేక దేశాల్లో ఇది జరిగినట్లుగా మనం చూసాం. God puts it to an end after some time. కొంత సమయం తర్వాత దేవుడే దానికి ముగింపు పలుకుతాడు. We see it happen in Rome in the beginning of the 4th century. God put it an end. రోమా సామ్రాజ్యంలో కూడా మనం చూసాము. 4వ శతాబ్దం ప్రారంభంలో ఈ విధంగా జరిగినప్పుడు దేవుడే దాన్ని ముగించాడు ఒక చోట. There's terrible persecution in the 2nd and 3rd centuries. God put it to an end.
2-3 శతాబ్దాల్లో ఎంతో భయంకరమైన శ్రమలు కలిగాయి వాళ్లకు. అయితే దేవుడే వాటిని ముగించారు. And so it will be cut short. And then at that time, in those days, if anyone says, oh, he has come, oh, he's there, the rapture has taken place, don't believe it. ఆ కాలమందు ఎవరైనా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పినా, లేదు కొంతమంది ఎత్తబడ్డారు అని చెప్పినా నమ్మొద్దు. ఇవన్నీ Don't believe it. నమ్మొద్దు. 2 Thessalonians 2 says this somewhat similar words. He writes to Thessalonians, now we request you, brethren, 2 Thessalonians 2 verse 1, with regard to the coming of our Lord Jesus Christ and our gathering together to him, there is a rapture. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు కూడా ఇలాంటి మాటలనే చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా మీకు ఎవరైనా చెప్పిన ఎడ్ల, ఎత్తబడ్డారు అని ఎవరైనా చెప్పిన ఎడ్ల మీరు నమ్మొద్దు. Talking about, he says, the coming of Christ and our rapture, being taken up to be with him. ఆయన ప్రభు యొక్క రాకడ గురించి, మనం ఎత్తబడి ఆయన దగ్గరకు వెళ్ళటం గురించి, which I spoke to you in my first letter, 1 Thessalonians 4. నేను ఇంతకు ముందు నా మొదటి పత్రికలో చెప్పినట్లుగా, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా, మీరు భయపడవద్దు. Don't be shaken from your composure or be disturbed either by some person claiming to speak in the Spirit or a message saying, the rapture has taken place, the day of the Lord has come and you fellows are left behind. Don't you believe it. Because that day will not, let no one deceive you, because that day will not come. Until first there's a great falling away in the church. We're seeing that happen now. ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైను మాటల వలనైను మా ఎద్దు నుండి వచ్చిందని చెప్పి పత్రికల వలనైను ఎవడైనా చెప్పిన ఎడ్ల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా ఉండవలనని నేను మిమ్మల్ని వేడుకొంచున్నాను. క్రీస్తు యొక్క రాకడ అనేది అయిపోయింది, అనేక మంది ఎత్తబడ్డారు అని ఎవరు చెప్పినా నమ్మొద్దు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. పడిపోవటం అనేది జరుగుతుంది సంఘాల్లో, ఇప్పుడు మనం చూస్తున్నాం దాన్ని. And the man of lawlessness, the son of perdition, destruction, who opposes and exalts himself, is revealed. పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనును. So that is the Antichrist. అతడే క్రీస్తు విరోధి. That day will not come until the Antichrist is revealed. క్రీస్తు విరోధి ప్రత్యక్షపరచబడే వరకు కూడా ఆ దినం రాదు. Don't you remember that while I was with you, I was telling you these things, and you know that now the power of God is restraining him until that particular time when that power will move out of the way so that he can be revealed. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణ్ణి అడ్డగించింది ఏదో అది మీరు ఎరుగుదురు. దేవుని యొక్క శక్తి ద్వారా అడ్డగించబడుతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. God restrains many things in this world. He restrains demons from possessing every human being. ఈ లోకంలో అనేక విషయాలను దేవుడు అడ్డగిస్తాడు. దయ్యములు కూడా ప్రతి ఒక్క మనిషిని పట్టకుండా, స్వాధీనం చేసుకోకుండా దేవుడు అడ్డగిస్తాడు. There's a restraining force on earth. There's a restraint upon the coming forth of the Antichrist. He's waited 2000 years. కాబట్టి ఈ లోకంలో అడ్డగించే శక్తి అనేది ఉంది. 2000 సంవత్సరాల నుండి క్రీస్తు విరోధి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రావటానికి. అయితే దేవుని యొక్క శక్తి అడ్డగిస్తుంది. One day that restraining force will move out of the way and the Antichrist will be revealed. ఒకానొక రోజు ఆ అడ్డగించే శక్తి పక్కకు తొలగినప్పుడు క్రీస్తు యొక్క విరోధి బయలుపరచబడతాడు. Some people say the Holy Spirit will be removed. No, the Holy Spirit will be here because nobody's going to be converted without the Holy Spirit. And there are people going to be converted in the days of the Antichrist. కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి తీసివేయబడుతుంది అంటారు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు కూడా రక్షణ పొందరు. క్రీస్తు విరోధి యొక్క దినాల్లో కూడా కొంతమంది రక్షించబడతారు. Because the Holy Spirit is leading people to repentance. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ప్రజలను మారు మనసు వైపుకు నడిపిస్తాడు. So he'll be here very much. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఉంటాడు. And unless those days had been cut off for the, hardly anybody be saved. It's going to be a tremendous time of persecution. ఆ దినములు తక్కువ చేయబడకుండా ఉంటే ఏ శరీరి కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే అవి ఎంతో శ్రమల కాలం. Verse 24 of Matthew 24, false Christs and false prophets will arise and show great signs and wonders and mislead, if possible, the elect.
I have told you in advance. మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. I warned you in advance. There's going to be deception, fake miracles, and don't believe anybody who says he's coming here, he's coming there, secret rapture is taking place. Don't believe it. నేను ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎంతో మోసం జరుగుతుంది. ఎన్నో సూచక్రియలు మహత్కార్యములు కనపరుస్తూ ఉంటారు. క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడికి వచ్చాడని చెప్తూ ఉంటారు. ఎత్తబడ్డారు, అనేక మంది ఎత్తబడ్డారని చెప్తూ ఉంటారు. వీటన్నిటి నమ్మొద్దు. Because he says, don't ever believe if he says he's in the wilderness, verse 26, or he's here, he's in the inner rooms. Don't believe it. When somebody says Christ came to my room and sat beside me, don't believe it. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నా గదిలో నా పక్కన కూర్చున్నాడు అని చెప్పినా నమ్మొద్దు. Because when he comes, it won't be in secret. Verse 27, just as the lightning comes from the east and flashes to the west, so will the coming of the Son of Man be. కాబట్టి ఇక్కడ 27వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన రాకడ అనేది రహస్యంగా ఉండదు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనపడును అలాగే మనిషి కుమారుని రాకడయు నుండును. It is such a crystal clear statement of the Lord that I can't understand how anybody in the world can believe that the coming of the Lord is secret. ఇది ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు రహస్యంగా వస్తారని ఎవరైనా ఎందుకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. It's like the lightning coming, the coming of the Son of Man. ప్రభు యొక్క రాకడ ఒక మెరుపు వలె ఉంటుంది, ఎంతో స్పష్టంగా కనపడుతుంది. This whole teaching of a secret rapture is only about 150 years old, really, in Christendom. క్రైస్తవులు రహస్యంగా ఎత్తబడతారు అనే ఈ సిద్ధాంతం, ఈ బోధ 150 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది క్రైస్తవుల్లో. The early apostles never believed it. The early Christians never believed it. ఆది అపోస్తలులు దీన్ని నమ్మలేదు, ఆది క్రైస్తవులు దీన్ని నమ్మలేదు. Nowhere written in the scriptures. లేఖనాలు ఎక్కడ రాయబడలేదు. People in persecuted countries never believed it. శ్రమల గుండా వెళ్తున్న దేశాల్లోని క్రైస్తవులు ఎవరు దీన్ని నమ్మలేదు. It arose in countries that never had persecution for years. అనేక సంవత్సరాలు శ్రమలు హింసలు లేని దేశాల నుండి ప్రారంభమైన బోధ ఇది. In England, in America, that's where it originated. ఇంగ్లాండ్ నుండి, అమెరికా నుండి ఈ బోధ ప్రారంభమైంది. This teaching of a secret rapture. రహస్యంగా ఎత్తబడటం. But because they had a great influence on Christianity around the world, they spread that doctrine around the world. ఈ లోకంలో ఉన్న క్రైస్తవ్యం అంతటి మీద వాళ్ళకి ఎంతో ప్రభావం ఉంది కాబట్టి ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యాపింపజేశారు. And people spread it through the Scofield Bible and all those things, and gradually everybody began to believe it. స్కోఫీల్డ్ బైబిల్ ద్వారా అనేక రకాల ద్వారా విస్తరించారు కాబట్టి అందరూ నమ్మారు చివరికి. But it's not the truth. కానీ ఇది సత్యం కాదు. And a lot of people are being deceived who are not going to be ready for the tribulation. రానున్న శ్రమల కోసం చాలా మంది సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళు మోసగించబడతారు. Because the devil's fooled them to believe that they'll never face it. ఎందుకంటే మీరు శ్రమల గుండా వెళ్లాల్సిన అవసరం లేదు అని అపవాది వాళ్ళని మోసం చేశాడు కాబట్టి. So it's better to believe what the Bible says. Wherever the corpse is, there the vultures will gather. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్మటం మంచిది. పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. Yeah, he's using an illustration that just like the corpses, just like vultures gather where there's a corpse, perhaps it means that ఆయన ఇక్కడ సాదృశ్య రూపకంగా చెప్తున్నారు. పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి. it's a illustration perhaps to either say that it'll be a time of great judgment when many will die when Christ comes. బహుశా ఇక్కడ క్రీస్తు వచ్చినప్పుడు దేవుని యొక్క తీర్పు వలన అనేక మంది చనిపోతారేమో. Or that we will be drawn to Christ just like vultures are drawn to the corpse automatically. లేక పీనుగ దగ్గరికి గద్దలు నేరుగా ఎలా వెళ్తాయో మనం కూడా క్రీస్తు దగ్గరికి ఆ విధంగా ఆకర్షించబడతామేమో. We don't know exactly. We wouldn't like to be dogmatic on that interpretation. అదేంటో ఖచ్చితంగా మనం చెప్పలేము. But here is the answer. Immediately after the tribulation, as to when the tribulation will take place, the answer is here in verse 29. Immediately after the tribulation. కానీ ఇక్కడ జవాబుని మనం చూస్తున్నాం. శ్రమ ఎప్పుడు సంభవిస్తుంది అన్నదానికి జవాబు ఇక్కడే ఉంది. 29వ వచనంలో ఇక్కడ మనం జవాబుని చూస్తాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. This great tribulation that he spoke of in verse 21. Immediately after that. 21వ వచనంలో ఆయన మహాశ్రమల గురించి చెప్పారు. అది ముగిసిన వెంటనే. The sun will be darkened, the moon will not give its light, the stars will fall from the sky, the powers of the heavens will be shaken, and then, only after that, the sign of the Son of Man will appear in the sky,
all the tribes of the earth will mourn, and the Son of Man will come in the clouds of the sky with power and great glory. And he'll send forth his angels with a great trumpet, and they will gather together his elect from the four winds from one end of the sky to the other. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందులే శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. That's the time when his elect is going to be gathered up and raptured. అప్పుడు ఎవరైతే ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సమకూర్చబడి వాళ్ళందరూ పైకెత్తబడతారు. Now this fits in with what it says in 1 Thessalonians 4. మొదటి తెస్సలోనిక 4లో చెప్పిన దానికి ఇది సరిపోతుంది. In 1 Thessalonians 4, we are told about the details of the rapture, but not about the time. మొదటి తెస్సలోనిక 4లో ఎత్తబడినప్పుడు ఏమి జరుగుతుందో వివరించబడింది, కానీ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేదు. But let us look at the details of the rapture in 1 Thessalonians 4. మొదటి తెస్సలోనిక 4లో ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందో దాని వివరాన్ని చూద్దాం. Scripture agrees with Scripture. లేఖనము మరొక లేఖనంతో సరిపోతుంటుంది. In 1 Thessalonians 4, it says here, the Lord himself will descend, verse 16. He speaks about a shout, the voice of the archangel, the trumpet of God. Notice these expressions. The Lord will descend, the archangel, trumpet of God. We who are alive and will be caught up in the clouds to meet the Lord in the air. Notice all these things. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనిక 4:16లో ప్రభువు దిగివచ్చును. ప్రభు ఏ విధంగా దిగివస్తారు? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. వీటన్నిటిని గమనించండి. Notice the same things here in Matthew 24. The sign of the Son of Man will appear, verse 30, in the sky. Clouds, trumpet, verse 31, angels, and the elect being raptured up. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఇవే విషయాలు ప్రస్తావించబడ్డాయి. మనం ఇక్కడ చూసినట్లయితే 30వ వచనంలో మనిషి కుమారుడు ఆకాశమందు కనపడును, ఆ తర్వాత మహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చును, ఆయన గొప్ప బోరతో వచ్చును, దూతలను పంపును, తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. When will it take place? Not mentioned in 1 Thessalonians 4, but mentioned in Matthew 24:29. ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఇది ప్రస్తావించలేదు, కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో ప్రస్తావించబడింది. Immediately after the Great Tribulation. ఆ మహాశ్రమలు ముగిసిన వెంటనే ఇది జరుగుతుంది. Similar to what it says in 2 Thessalonians 2, after the Antichrist is revealed. 2 తెస్సలోనిక 2లో క్రీస్తు విరోధి బయలుపరిచిన తర్వాత వెంటనే జరుగుతుందని చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఈ విధంగా చెప్పబడింది. It is so crystal clear that I don't know how in the world Satan managed to fool people, millions of Christians. ఇది ఎంతో స్పష్టంగా చెప్పబడినప్పటికీ సైతాను ఈ లోకంలో లక్షల మంది క్రైస్తవుల్ని ఏ విధంగా మోసగించాడో నాకు అర్థం అవట్లేదు. Who, I'll tell you how. They don't study the Bible. ఎలా మోసగించాడు నేను చెప్తాను. వాళ్ళు వాళ్ళ బైబిల్ చదవరు. They just believe what some preacher says. ఏదో ఒక బోధకుడు చెప్పాడని వాళ్ళు నమ్ముతారు. And if you got a Bible in your own language and you don't read it, then you deserve to be deceived. That's clear. నీ సొంత భాషలో నీ దగ్గర బైబిల్ ఉన్నా కానీ నువ్వు చదవకుండా ఉన్నట్లయితే నీవు మోసగించబట్టానికి అర్హుడివే. ఇదెంతో స్పష్టం. I want to encourage you, dear friends, to read the Bible and then you'll never be deceived. నా ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని బైబిల్ చదవాలని నేను ప్రోత్సహిస్తున్నాను. ఆ విధంగా మీరు చదువుతున్నట్లయితే మీరు ఎన్నటికీ మోసగించబడరు. Then he says about one single sign. He says the sign of the fig tree. ఆ తర్వాత ఆయన ఒక్క సూచనను చెప్పారు. అదేంటంటే అంజూరపు చెట్టును గురించిన సూచన. When its branch is already tender, it puts forth its leaves, you know that summer is near. That's referring to the nation of Israel. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం గురించి చెప్పబడింది. We mentioned that earlier about the fig tree that was cursed.
but it would put forth its leaves again. అంతకుముందు మనం చూసాము ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టుని శపించారు. ఆ తర్వాత మరలా ఆకులు వచ్చినట్లుగా మనం చూసాం. So when the nation of Israel, it's not going to be a spiritual, there's no fruit there, ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని మరలా మనం చూసినప్పుడు దాని నుంచి ఎటువంటి ఫలాలు రావు, కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు but it comes forth as a nation. ఒక దేశంగా మరలా వస్తుంది. Again, the dead fig tree is going to be revived. చనిపోయిన ఆ అంజూరపు చెట్టు మరలా బ్రతుకుతుంది. Then you know that summer is here. Even so, you know when these things happen that Jesus is near. His coming is near. వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కూడా సమీపంగా ఉంటుంది. And that generation will not pass away until all these things take place. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. And that's why we feel that we are in the last generation. అందుకే మనము చివరి తరం అని మనం అనుకుంటూ ఉంటాం. How long that's going to take place, whether the generation is 70 years or 40 years, I don't know. ఇక్కడ తరం అంటే 70 సంవత్సరాల 40 సంవత్సరాల ఎంతకాలం ఉంటుందని నాకు తెలియదు. But it's going to be the last generation కానీ ఇదే చివరి తరం అవుతుంది. which sees all these signs. ఈ సూచనలన్నీ మనం చూస్తున్నాం కాబట్టి. And heaven and earth will pass away, but my words will not pass away. Of that day and hour, no one knows. No one knows the exact date. That's clear. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు ఎవరికి తెలియదు. ఇదంతా స్పష్టం. All these people who claim to predict an exact date are just fooling you. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు పలానా రోజు రాబోతున్నాడని చెప్పే వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. But you will know, he said, when he's near. There are two truths here. You will know, verse 33, when he is near, but of the exact day and hour, no one will know. ఆయన సమీపంగా ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. అయితే ఇక్కడ రెండు సత్యాలు ఉన్నాయి. 33వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సమీపముగా ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకుంటారు. ఇంకోటి ఏంటంటే కానీ ఎవరికి కూడా ఆ సమయము దినము ఎవరికి తెలియదు. So we're not to look for an exact date, like some people say on so-and-so date Christ will come. కాబట్టి మనం ఖచ్చితంగా పలానా తారీఖున వస్తాడు ప్రభు అని మనం చూడటం లేదు. కానీ కొంతమంది చెప్తారు పలానా రోజు ప్రభు వస్తాడని. Through the years, so many people have predicted dates. They've all turned out to be false. మనం ఈ చరిత్రలో చూసినట్లయితే అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ పలానా రోజు జరుగుతుందని చెప్పారు, కానీ వాళ్ళందరూ తప్పని రుజువు చేయబడింది. But at the same time, we're not to remain in ignorance of saying, well, it's just the same as it has always been, you know. కానీ అదే సమయంలో మనము తెలుసుకోకుండా కూడా ఉండకూడదు. ఈ లోకం ఎప్పట్లాగా అలానే ఉంది కదా అని ఏమీ తెలుసుకోకుండా ఉండకూడదు. Peter says in 2 Peter 3 that some people will say, well, time is, a lot of people have been talking about the coming of Christ for ages. 2 పేతురు 3లో ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అనేక సంవత్సరాల నుంచి ప్రభు వస్తాడని చెప్తున్నారు. But everything is going on just like before. And they say in 2 Peter 3:4, where is the promise of his coming? కానీ మనం సమస్తాన్ని చూసినట్లయితే ఇంతకు ముందులాగే ఉంది కదా. 4వ వచనంలో ఆయన రాకను గురించిన వాగ్దానం ఏమాయను అని అడుగుతున్నారు. Since the fathers fell asleep, everything is going on just like in the beginning of creation. పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచిన్నదే అని చెప్పుకుంటున్నారు. But this escapes their notice, that God is waiting patiently. కానీ దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. So the coming of Christ is near. We'll know when he's near. క్రీస్తు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఆయన సమీపంగా ఉన్నాడని మనకు తెలుసు. But we don't know the exact date. కానీ ఖచ్చితంగా ఏ రోజున వస్తాడు అనేది మనకు తెలియదు. So let's be ready for his coming. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. We will continue in our next episode. వచ్చే ఎపిసోడ్లో దీన్ని మనం కొనసాగిద్దాం.